యా హలో, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఓకే, నా గురించి పెద్ద పరిచయం అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇప్పటి వరకు వచ్చేది మనకి జేఎన్వికేఏఏ అనే దాని గురించి ఆల్రెడీ ఎందుకు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, అసలు అదేంటిది అనే విషయాలు అయితే ఆల్రెడీ చెప్పేశారు అన్నలు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అనుకుంటున్నాం అనేది ముందు తీసుకెళ్తాను నేను. సో ఆల్రెడీ జేఎన్వికేఏ అనే ఒక ప్లాట్ఫామ్ వేసేసి ఉంది. ఇప్పుడు దాని మీద మనందరం నుంచోగలుగుతున్నాం. అయితే ఎలా చేయాలి అన్నప్పుడు మనకి ఒక థీమ్ పాయింట్ ఒకటి తీసుకుని వచ్చాం. లైక్ మనం జేఎన్వికేఏ అనేది ఒక థీమ్. ఓకే, సో మనం జేఎన్వికేఏ అంటే MANAM మనం. సో అందులో ఒక్కొక్క లెటర్ని మనం చూసుకునే M ఫర్ మెంటర్షిప్స్. సో ఫస్ట్ మెంటర్షిప్ వస్తుంది. సో ఈ మెంటర్షిప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ జరుగుతుందంటే ఫ్రమ్ ద స్కూల్ ఏజ్. సో స్కూల్లో ఉన్న పిల్లలకి మెంటర్షిప్ చేస్తున్నాం. నెక్స్ట్ స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన అలుమ్ని అవుతారు. సో ఈ అలుమ్నికి కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ కాలేజ్లో ఉన్నప్పుడు మెంటర్షిప్ చేస్తున్నాం. వాళ్ళకి జాబ్ సెర్చింగ్లో మెంటర్షిప్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎవరైనా బిజినెసెస్లో ఉంటే వాళ్ళకి అవసరమైతే వెంచర్ క్యాపిటలిస్ట్ చేయడానికి కూడా మనం రెడీగానే ఉంటాం. అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ నెంబర్ ఆఫ్ కండక్ట్ చేయాలి అంటే ప్రతి స్టేజ్లోనూ మనం మెంటర్షిప్ ఇస్తున్నాం. సో ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ మెంటర్షిప్ అనేది 6th క్లాస్ పిల్లోడి దగ్గర నుంచి, 6th క్లాసే కాదు, బిఫోర్ 6th క్లాస్ అంటే ఈచ్ వన్ రీచ్ వన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది మనకి. అంటే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయించడానికి కూడా మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు బయట. సో అలా ఈచ్ వన్ రీచ్ వన్ అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి స్కూల్లో ఉన్న పిల్లల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, బయటకు వచ్చిన తర్వాత జాబ్ చేయాలనుకున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు, కంపెనీస్ చేంజ్ అయ్యేవాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా మనం మెంటర్షిప్ అనేది ఇచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తున్నాం, అందరూ చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ అంటే MANAMలో మెంటర్షిప్ అయిపోయింది. నెక్స్ట్ ఏ వచ్చేసి అలుమ్ని మ్యూచువల్ బెనిఫిట్స్. అంటే మనందరం ఇక్కడ ఎట్లా ఉన్నామంటే ప్రజెంట్ ఇక్కడ చూసుకుంటే అలుమ్ని నెట్వర్క్ ఈజ్ ద జేఎన్వి కృష్ణ కాదు, జేఎన్వి అలుమ్ని నెట్వర్క్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ ఇండియా, బేసిక్గా ఇన్ ద వరల్డ్. ఎందుకనంటే 14 lakh అలుమ్ని జేఎన్వికి ఉన్నారు ప్రజెంట్. ఇంకా వేరే ఏ స్కూల్కి కానీ ఏ కాలేజీకి కానీ లేరు. 14 lakh అలుమ్ని ఉన్నారు ఇండియాలో. ఎందుకంటే 625 schools, 30 years అండ్ 80 members ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎవ్రీ బ్యాచ్. సో వాళ్ళందరినీ లెక్క పెడితే మనం అరౌండ్ 15 lakhs ఉంటారు. 14,80,000 చేంజ్ వచ్చింది. సో ఇంత పెద్ద నెట్వర్క్ని మనం యూజ్ చేసుకోవాలి అని అంటే అలుమ్ని మ్యూచువల్ బెనిఫిట్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ అలుమ్ని మ్యూచువల్ బెనిఫిట్ అనే ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తాం అని అంటే 1-to-1 సపోర్ట్ ఇచ్చుకునే విధంగా మనం ట్రీట్ చేస్తాం అన్నమాట. అంటే ఒక కామన్ పాయింట్ యూజ్ చేసుకుని మనం డెఫినెట్గా 1-to-1 సపోర్ట్ చేసుకుంటాం. ఈ కామన్ పాయింట్ యూజ్ చేసుకోవడానికి మనం చేసేది ఏంటంటే ఈ MANAM, అందులో ఎన్ ఫర్ నెట్వర్కింగ్. సో ఇప్పుడు ఈ నెట్వర్కింగ్ వచ్చేసరికి మనకి కామన్ పాయింట్ అంటే మన వెబ్సైట్ కానీ అండ్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ కానీ, దీన్ని మొత్తాన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్ అండ్ అఫీషియల్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేస్తున్నాం. సో ఈ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మనకి నెట్వర్కింగ్ కిందకు వస్తాయి. అండ్ మన నెట్వర్క్ని పెంచుకోవడం, ఇలా పెంచే ఉద్దేశం. కరెంట్లీ మనకి వాట్సాప్ గ్రూప్లో 800 members ఉన్నారు. ఇంకా పెంచుకుంటూ వెళ్తాం. మన నెట్వర్క్నే మనం చూసుకుని అంటే ప్రజెంట్ అయితే వాట్సాప్లో 1024 members మాత్రం ఎలా ఉన్నారు. వాళ్ళని మనం సెకండ్ గ్రూప్ కూడా జాయిన్ అయ్యే విధంగా 1,500-1,600 members యాడ్ చేసుకోవాలి. అంటే 1 to 30 batches. సో ఇది నెక్స్ట్ ప్రోగ్రామ్. తర్వాత మనంలో MAN అయిపోయింది. నెక్స్ట్ ఏ ఫర్ అవేర్నెస్ స్ప్రెడ్డింగ్. సో అవేర్నెస్ స్ప్రెడ్డింగ్ దేని మీద అనంటే బేసిక్ నీడ్స్ ఆఫ్ కరెంట్ లైఫ్. ఇప్పుడు మనం బతకడానికి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అవేర్నెస్ కావాలి. ఆ అవేర్నెస్ చాలామందికి ఎక్కువగా ఉండదు.
అలాంటి అవేర్నెస్ మొత్తాన్ని కూడా మనం మనకు సంబంధించి మ్యూచువల్ బెనిఫిట్ కింద మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తాం మన వాళ్ళకి. కరెంట్ బేసిక్ నీడ్స్, ఎందుకంటే ఇంతకు ముందున్న బేసిక్ నీడ్స్ కొన్ని ఉండేవి, ఆ తర్వాత ఇంకొన్ని పెరిగిన నీడ్స్, ఇప్పుడు ఇంకా బేసిక్ నీడ్స్ చాలా పెరిగినాయి. సో ఆ బేసిక్ నీడ్స్ అన్నిటికీ సంబంధించి మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనేది ఒక ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్స్, అంటే లాస్ట్ ఎం, అంటే MANAM, ఎంలో లాస్ట్ ఎం, మెడికల్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో వెల్నెస్ ప్రోగ్రామ్స్, ఈ వెల్నెస్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా మనం క్వార్టర్లీ కానీ, యాన్యువల్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ కండక్ట్ చేయాలి. అది ఆన్ క్యాంపస్, అంటే స్కూల్లో, బయట, అదొక అల్యూమినీకి అందరికీ కూడా సపోర్ట్ దొరికే విధంగా ప్లాన్ చేయాలి అనేది ఈ ప్రోగ్రామ్స్ యొక్క థీమ్. సో ఇది మన ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ JNVKAA. సో ఈ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అని అంటే మనం JNVKAA అనే మోడల్లో ఉంటుంది. సో దీంతో నేను నా స్పీచ్ ఎండ్ చేస్తున్నాను. ఓకే.